యూటర్న్ తీసుకొని నిదానంగా వెళ్దాం. ఇలా అయింది. ఎన్ఎస్ రాకెట్ అని వస్తాయన్నారు గైస్. ఒక గేర్ కిందికి వేసినామంటే చాలు. సో హలో గాయ్స్, మీరు చూస్తున్నారు అమ్రాష్ బండారి ఎన్ఎస్ ఛానల్. ఇది మన ఫస్ట్ వీడియో. కొంచెం ప్రాపర్ సెటప్తో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇది నైట్ రైడ్ అన్నమాట. సో బేసిక్గా అయితే ఇప్పుడు నైట్ అవుతుంది, టైము నైట్ వచ్చేప్పటికి 9 అవుతుంది. బై ద వే బైక్కి మిర్రర్స్ అయితే పెట్టుకోవాలి గాయస్. ఇది మరీ డేంజర్ ఉంటుంది, అంటే బ్యాక్ సైడ్ ఏమో అవుపిస్తలేదు క్లియర్గా. యూటర్న్ తీసుకొని నిదానంగా వెళ్దాం. మ్యాక్సిమం అయితే నాకు ఈరోజు స్పీడ్గా వెళ్దామని అయితే ఉంది, కాకపోతే పెట్రోల్ కొంచెం కొంచెం ఉంది. మోటివేషన్ ఈజ్ ఓకే అన్నట్టుంది. ఇంకా ఈ సెకండ్ ట్రయల్ యాక్చువల్ చెప్పాలంటే ఇట్లా కెమెరా పెట్టుకొని బయటికి వెళ్ళడం, కాబట్టి అలవాటు కావాలి. మనము ప్రజలు రికగ్నైజ్ చేస్తారు, చూస్తారు, ఎవర్రా వీడన్నట్టు చూస్తారు. ఈ వీళ్ళకి అలవాటు కావాలి, బయట మనకు అలవాటు కావాలి. అప్పుడు ఆరామ్సే తిరగచ్చు. సో అది ద మ్యాటర్. సో వీ క్యాన్ డూ ఇట్ a small U-turn. అది పెట్రోల్ పోసి ఇందాక మళ్ళీ పెట్రోల్ పోయించుకున్నాం 100 రూపాయలు. ఇప్పటి ఇట్లా ట్యాంకులో పెట్టిండు, తీసిండు అంత. అది ఎక్కిన ఎక్కడ కూడా అర్థమయ్యేది. పెట్రోల్ పోపించిన, బట్ పోయించినట్టు కూడా ఏం తెలవకుండా ఆ గ్యాప్లలో అయిపోయింది. జస్ట్ 3 సెకండ్లలో పెట్రోల్ ఎక్కించిండు, అయిపోయింది. మీకు కావాలంటే చిన్నపాటి మనకు గేర్ టు గేర్ టాప్ స్పీడ్ ఎట్లా ఉంటుంది అది కూడా చూద్దాం. అదే ఎక్కచ్చు, కానీ మరీ నైట్ టైం ఫాల్స్ ఎక్కినాం అనుకుంటే ఇక చూసేటోడు ఉంటుంది కదా పక్కన డ్రైవింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళు ప్యానిక్ అవుతాడు. వాళ్ళు ప్యానిక్ అయిందే కాక మనల్ని క్వశ్చన్ చేస్తారు, ఏంటి ర్యాష్ డ్రైవింగ్ అది ఇది అని. అసలే మనం ఇంకా ఇలా అయింది. ఎన్ఎస్ రాకెట్ అని వస్తాయన్నారు గైస్. ఒక గేర్ కిందికి వేసినామంటే చాలు. మీకు రోడ్డు మీద ఉన్న బ్యాలెన్స్ కూడా తెలియదు, రోడ్డు టచ్ అవుతాం కూడా తెలియదు. అట్లా లాంచ్ అవుతుంది అన్నమాట బైక్. టైర్లో ఏ ప్రెషర్ మామూలుగా అయితే ఉన్నట్టుంది, ఇది మార్చుకోవాలి. ఇంత స్పీడ్ అయితే కరెక్ట్ కాదు మనం వేయడానికి. వాడు ఊకే ఓవర్టేకింగ్ చేస్తాడు, కానీ మన బైక్లో ఏ ప్రెషర్ కరెక్ట్గా లేదు.
వీడియో కూడా రేస్ పెట్టుకుంటాడు, బట్ నా బండిలో టైర్ కరెక్ట్గా గాలి లేదు guys. నాకైతే నిదానంగా పోవాలని ఉంది. పోలీసులు బ్రోస్, పోలీసులు పోలీసులు పోలీసులు. ఏం లేదు, చిన్నగా ఇట్లా బయటికి వెళ్ళినాం, ఇట్లా వచ్చినాము, ఏమున్నది ఏం లేదు. కానీ 9 అవుతుంది, 9:51. అది ఓల్డ్ మోడల్ R15 బైక్, ఐ థింక్ సో, R15 అనుకుంటాను, సరిగ్గా చూడలే. సో వెళ్తుంది బండి, అంతకుమించి కూడా వెళ్తుంది, కానీ టైర్లో గాలి లేదు. కరెక్ట్ స్టాన్స్ మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు. కెమెరా వెయిట్ ఉంది, బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. రేసింగ్ అంటే మామూలు కదా, రోడ్ కూడా బంప్స్ ఉంది. అలా ఉన్నదే మన దగ్గర 100 రూపాయల పెట్రోల్. ఈ 100 రూపాయలు మనం ఒక వారం వాడాలి. ఈ టైంలలో మనము రప్పర్ర పిక్కినామంటే అయిపోతుంది పెట్రోల్. సో ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్ గాయ్స్.